ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డిపాజిట్ పెట్టిజాను. అది నేను డబ్బులవి తీసుకురాలేదండి. అయితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చెయ్యి. నా అకౌంట్లో కూడా అన్ని డబ్బులు లేవండి. అదేంటి, మీ అక్క ఓ పెద్ద కంపెనీకి చైర్మన్ కదా. పైగా నువ్వు నందన్ కుటుంబం కోడలివి. నీ అకౌంట్లో మనీ లేవా? చైర్మన్ వాళ్ళ అక్క, తను కాదు కదా. పాపం తను హౌస్ వైఫ్ కదా. తన హస్బెండ్ కూడా కంపెనీలో క్లర్క్ లాంటివాడే కదా. అన్ని డబ్బులు ఎక్కడుంటాయి? ఇట్స్ ఓకే జాను, నీ బదులు మనీషా ఇస్తుందిలే. సారీయా, నేను 1 లాక్ మాత్రమే తెచ్చాను. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లిమిట్ దాటిపోయింది. ఇందాకే నీకు పంపించాను కదా. అవును కదా, మరి ఇప్పుడెలా? ఒక పని చేయి జాను, మీ అక్కకి కాల్ చేసి 1 లాక్ పంపించమని చెప్పు. అక్కని అడగాల? ఏ, నువ్వు అడిగితే మీ అక్క ఇవ్వదా? అది అది ఒక్కసారి అడిగి చూడు జాను. లక్ష్మి కాల్ చేయి. వద్దు మనీషా. ఇలాంటప్పుడే మనుషుల బిహేవియర్ తెలుస్తుంది జాను. ఫోన్ చేయి. హలో జాను. జాను, ఏంటి ఫోన్ చేసి మాట్లాడట్లేదు? అక్క, అది చెప్పు జాను. నాకు 1 లక్ష రూపాయలు కావాలక్క. 1,00,000? ఎందుకు? వెంటనే పంపించక్క. నేను కిట్టి పార్టీకి వచ్చాను. కిట్టి పార్టీకి వెళ్ళావా? ఏంటి తమాషాగా ఉందా? ఇంట్లో ఉండాల్సిన దానివి పార్టీకి వెళ్ళానంటున్నావు. 1,00,000 కావాలంటున్నావు. అసలేం చేస్తున్నావు అక్కడ? మావయ్య గారు ఫోన్ చేస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. అక్క, ఏంటి, డబ్బులిస్తా అందా? అర్థమైందిలే. సరే, మనం ఆడదాంలేవే. వావ్, సూపర్ గా పర్ఫామ్ చేశారు. ఉండండి, ఫినిషింగ్ టచ్ నేనిచ్చేస్తా. హలో మావయ్య గారు, ఎక్కడున్నారు? రాత్రంతా ఇంటికి రాలేదు. అది చిన్న పనుండి రాలేదమ్మా. నీకో విషయం చెప్పాలి. మావయ్య గారు, నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి. బాలా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. ఆఫీస్లో అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మన కంపెనీ ప్రెస్టేజ్ 10 పెరిగింది మావయ్య గారు. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ మావయ్య గారు. అవును, మీరేదో చెప్పాలన్నారు. లక్ష్మి హ్యాపీగా ఉంది. ఈ టైంలో ఈ బ్యాడ్ న్యూస్ చెప్పడం ఎందుకు? ఏం లేదమ్మా, నేను నీతో చెప్పాలనుకున్న విషయమే నువ్వు నాతో చెప్పావు. అంటే మీకు కూడా ముందే న్యూస్ తెలుసన్నమాట. వివేక్ ఒక్క నాకు తప్ప అందరికీ చెప్పేశాడు. ఇంటికి వచ్చేసారా మావయ్య గారు? లేదమ్మా, ఇంటికి వెళ్తున్నాను. సరే మావయ్య గారు, సాయంత్రం మేము ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. సరే అమ్మా. కిట్టి పార్టీకి వెళ్ళావా? ఏంటి తమాషాగా ఉందా? పార్టీకి వెళ్ళానంటున్నావు, 1,00,000 కావాలంటున్నావు. అసలేం చేస్తున్నావు అక్కడ? ఏంటి జాను, మీ అక్క డబ్బులు ఇవ్వనందా? ఇంట్లో పని చేసుకునే నీకు డబ్బులు ఎందుకు అందా?
ఇందాకే చెప్పాను జాను, మనుషులు ఇలాగే ఉంటారు. అక్కైనా చెల్లైనా ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరి గురించి వాళ్లే ఆలోచించుకోవాలి. నువ్వు మీ అక్క గురించి ఎంత ఆలోచిస్తావు? తను చెప్పిన ప్రతి పని చేస్తావు. నీకోసం మీ అక్క ఒక్క పనైనా చేసిందా? అప్పట్లో మిత్రతో గొడవ పడి వచ్చి మీ గురించి ఆలోచించకుండా తన దారి తను చూసుకుంది. తను మున్నార్లో ఉన్నట్టు కనీసం నీతోనైనా చెప్పిందా? అక్కడ్నుంచి తిరిగొచ్చి జేఎంఆర్ గారి డాటర్ లాగా డ్రామాలాడింది. అప్పుడు కూడా నీ గురించి పట్టించుకోలేదు. తాను పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయింది. నీ ప్రేమ గురించి ఆలోచించిందా? వివేక్ ధైర్యం చేసి నేను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పటికీ నీది ఒంటరి బ్రతుకే కదా. అక్కా చెల్లెళ్ళైనా అన్నదమ్ములైనా చిన్నప్పుడే ప్రేమలు బంధాలు ఉంటాయి జాను. ఒక వయసొచ్చాక స్వార్థం స్టార్ట్ అవుతుంది. పెళ్ళయ్యాక ఎవరి లైఫ్ వాళ్ళదవుతుంది. ఇప్పటికైనా తెలుసుకో. ఇక నుంచైనా నీ గురించి వివేక్ గురించి ఆలోచించుకో. నువ్విప్పుడు మేలుకోకపోతే మీ అక్క నిన్ను ఎప్పటికీ మోసగిస్తూనే ఉంటుంది. నువ్వు వివేక్ మోసపోతూనే ఉంటారు. ఆలోచించుకో. చెప్పండి, ఏంటిలా వచ్చారు? నువ్వు చేసిందేం బాలేదు లక్ష్మి. ఏ విషయం గురించి అంటున్నారు? అదే స్టాఫ్కి బోనస్లో ఇంక్రిమెంట్ ఇవ్వడం గురించి. మంచిదే కదండి. మనతో పాటు వాళ్ళందరూ కష్టపడ్డారు. ఇంక్రిమెంట్లు బోనస్లు ఇస్తే సంతోషంగా ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు. అది కరెక్టే, కానీ నన్ను మాట అడగాల్సింది. అంటే అలా ఇవ్వడంలో మీకేమైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం అని కాదు, దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది. కంపెనీలో ఏం చేయాలన్నా కమిటీతో డిస్కస్ చేసి చేయాలి. నువ్వేమో నీ ఇష్టానికి నిర్ణయం తీసేసుకున్నావు. సారీ అండి, ఆ ఎగ్జైట్మెంట్లో చెప్పేశాను. పైగా చైర్మన్గా నాకు ఆ పవర్ ఉంది అనుకున్నాను. చైర్మన్గా నువ్వు పథకాలు అమలు చేస్తావు, వివేక్ గాడేమో సర్ప్రైజులు ఇస్తాడు. మరి నేనేం చేయాలి? నేను ఆఫీస్లో ఉన్నది ఎందుకు? నా సలహాలు సూచనలు తీసుకోరా? అంతా మీ ఇష్టమేనా? అయ్యో సారీ అండి, తప్పు జరిగిపోయింది. నెక్స్ట్ టైం ఇలా జరగదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.